దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారండి. చాలా బాగా అద్భుతంగా ముగింపు సభ, శక్తికి మించిన ఆత్మ బలముతో మన శక్తికి మించిన దేవుడు జరిగించాడు. అందరి బట్టి దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఈరోజు కూడా మరి బ్యాప్టిస్ట్ కార్యక్రమాలు, ప్రార్థనలు ఈరోజు, రేపు, ఎల్లుండి కంటిన్యూషన్ బెల్లంపల్లిలో జరుగుతున్నాయి. ప్రార్థన చేయండి. మరి దైవజనుడి కొరకు, నా కొరకు, మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాల ప్రార్థనలు పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దినం దేవుని వాగ్దానం ఎంతమంది వింటున్నారు, దీవెన నొందబోతున్నారు, ఆశీర్వదించబడబోతున్నారు, ఆశ్చర్యకార్యాలు చూడబోతున్నారు, గొప్ప కార్యాలు చూడబోతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. రక్షణ లేని బిడ్డలారా, మీ కష్టకాలం, మీ దుఃఖ సమయాలు, రక్షణ, మారు మనసు, పాపక్షమాప, నిత్య జీవం, పరలోకమే యేసయ్య. కాబట్టి మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఈరోజు ఒక చక్కటి మాట, రాత్రి జరిగిన ప్రార్థనలో మనం అన్నీ తీసివేయబడ్డాయి. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. అక్కడ ధైర్యంగా ఉండండి. ఆయన కృప మెండుగా మీపై చూపబోతున్నాడు. ఈరోజు వాగ్దానం నేను చదువుతున్నాను. 75వ కీర్తన 1వ వచనమే. దేవా, మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించెదరు. ఆశ్చర్య కార్యాలు ఇక నువ్వు నీ పట్ల ఈ యొక్క 50 దినాల తర్వాత ఆశ్చర్య కార్యాలు వివరించబోతున్నావు. నీ కృతజ్ఞత చెల్లించి ఆశ్చర్య కార్యాలు వివరించే స్థితిలోకి దేవుడు తీసుకురాబోతున్నాడు. కాబట్టి ఆశ్చర్యమైన కార్యం నీ జీవితంలో జరిగింది. నువ్వు థ్యాంక్స్ చెప్పు, కృతజ్ఞత చెల్లించు. నీ సమస్యలన్నిటికీ, అంటే ఎప్పటికీ రావు, వస్తాయి పోతాయి, కానీ ఒక అద్భుతమైన జవాబు పొందాం. కాబట్టి నా ఆశ్చర్య కార్యములు నువ్వు వివరించబోతున్నావు. ఈరోజు వాగ్దానం, నా ఆశ్చర్య కార్యములు నీవు వివరించబోతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన. తండ్రి, రక్షణ లేని ఒక రక్షణ, రోగులకి వ్యాధి, బాధ, చింత, కోర్టు కేసులు, అప్పులు, ఆర్థిక, మానసిక అన్నిటి నుంచి విడిపించి మంచి ఆరోగ్యాలు ఇచ్చి ఆశీర్వదించి, ఆత్మీయ సంపద, ఆరోగ్య సంపద, ఆర్థిక సంపద బిడ్డలకి ఇచ్చి, ఏ దేశంలో ఉన్న వారిని దీవించి వారు తెలియజేయమని నీ సన్నిధి అందరికీ తోడుగా ఉండును గాక అని ఆశీర్వదిస్తూ, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను దీవిస్తూ, శుభములను పలుకుతూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఎంతో అద్భుతంగా జరిగింది సభ. నిన్నటి ప్రోగ్రాం ఈరోజు లైవ్ చేయండి, లైవ్ షేర్ చేయండి, ఈ ప్రోగ్రాం చూడండి. అంతేకాక బెల్లంపల్లికి ఎప్పుడు రావాలన్నా రండి. శని ఆదివారాలు కలిసి వచ్చేటట్టు, 2 శుక్ర శని ఆదివారాలు. అంతేకాకుండా మరి అక్టోబర్ 19వ తారీఖు కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్లో మొదటి ఆరాధన, 3వ ఆరాధన శక్తివంతంగా జరగబోతున్నాయి. 3వ ఆరాధనలో మొదటి 7 నుంచి 9 సాయంత్రం సెకండ్ సర్వీస్ ఒక్కటే ఉండదు, సెకండ్ సర్వీస్ మాత్రమే ఉండదు. థర్డ్ సర్వీస్ 5 నుంచి 9, థర్డ్ సర్వీస్ అక్టోబర్ 19 కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్. కదలి రండి, ప్రభు సన్నిధిని అనుభవిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించండి.